వంకాయ కూర రెడీ చేస్తున్నానండి. వంకాయని ఇలా ముక్కలుగా కోసుకున్నానండి. ఇలాగా కొద్దిగా ఉప్పు నీటిలో కడుగుతున్నాను. కుక్కర్లో వేస్తానండి. ఒకే ఒక విజిల్ పెట్టాలి. కొద్దిగా వాటర్ అండి, కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టానండి. వంకాయ విజిల్ వచ్చేలోపు ఇటు కావాల్సిన తాలింపు అండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు ఇవి బాగా వేగాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిలండి ఆపేయాలి. కొద్దిగా టమాటా అండి. ఈ టమాటా కూడా బాగా మగ్గాలి. కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం పల్లీల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. ఈ గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో వంకాయ వేయాలండి. గ్రేవీ ఇలా చిక్కగా అవ్వాలండి. ఇది వంకాయలో వచ్చిన వాటర్ అండి, కొద్దిగా వేయాలి. ఈ వాటర్ పాడేయకూడదండి, ఉడకపెడతాం కాబట్టి విటమిన్లు వాటర్లో ఉంటాయి. పారేయకూడదు, వాటర్ కూరలోనే వేయాలి. గ్రేవీ రెడీ అయిందండి. ఇందులో వంకాయ వేయాలి. చూడండి, వంకాయ కూర రెడీ అయ్యింది. ఇది పద్దలాగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది డిష్లోకి తీస్తానండి. ఇది వంకాయ బద్ద కూర అండి. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి. దించినానండి. కొత్తిమీర. కూర రెడీ అయిందండి. ఈ వంకాయ ముక్క ఇలా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది.